నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నందిపేట్ మండల కేంద్రంలో గౌడ సంఘం మరియు మైనార్టీ భవనం కోసం 25 లక్షల నిధుల మంజూరు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. నందిపేటలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామ యువతి నిషితాకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి చేయూత. ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందజేత. దుర్గంధ భరితంగా ఆర్టీసీ బస్టాండ్. మోడల్ పాఠశాల వద్ద రోడ్లు సరిగా లేక విద్యార్థుల ఇబ్బందులు. పట్టింపు లేని బల్దియా అధికారులు. వన మహోత్సవం సందర్భంగా 66,000 మొక్కలు నాటుతాం. మీడియా సమావేశంలో ఎంపీడీఓ సాయిరాం వెల్లడి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి, బొంకన్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాన్ని, నందిపేట మండలం డిఎస్ రాజ్నగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను, నర్సరీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. పాఠశాలల్లో వంటగది, వరండా, అదనపు గదులు, వాటర్ పంప్, టాయిలెట్స్ తదితర నిర్మాణాలు, మరమ్మత్తు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా జరుగుతుందా, వాటర్ సప్లై కనెక్షన్ ఉందా, నీటి సరఫరా విషయమై సర్వే బృందాలు వచ్చి వివరాలు సేకరించాయా అని ఆరా తీశారు. ఇప్పటికే చాలా వరకు పాఠశాలలో పనులు పూర్తయ్యాయని, ఇంకను పలు స్కూళ్లలో వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. వర్షాకాలం సీజన్ అయినందున పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకుని అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. నర్సరీని సందర్శించిన సందర్భంగా ఆయా రకాల మొక్కలు పెంచుతున్న తీరును పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. డిఎస్ రాజ్నగర్ గ్రామంలో స్థానికులు కలెక్టర్ను కలిసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విన్నవించగా, ఉపాధి హామీ పథకం కింద రోడ్లు, డ్రైనేజీలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండలంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 66,000 మొక్కలు నాటడం లక్ష్యమని ఆర్మూర్ ఎంపీడీఓ సాయిరాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల్లో మొక్కలు అవసరం కలిగిన వారు గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదిస్తే మొక్కలు అందిస్తారని అన్నారు. ప్రతి గ్రామానికి 3,700 మొక్కలు నాటాలని కార్యదర్శులకు సూచించారు. కార్యదర్శులు వన మహోత్సవ కార్యక్రమంలో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. హోమ్ స్ట్రీట్ ప్లాంటేషన్ దాదాపు ఒక 1000 వరకు మన ప్రజలకు అందజేశాము. హోమ్ స్ట్రీట్ ప్లాంటేషన్ అంటే ఇండ్లలో పెట్టుకునే మొక్కలు, పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, కరివేపాకు కానీ, ఇవన్నీ మొక్కలు నిన్న అందించడం జరిగింది పిప్రిలో. అలాగే అన్ని గ్రామాల్లో కూడా నిన్న వనమహోత్సవం కార్యక్రమం స్టార్ట్ అయింది. అన్ని గ్రామాల స్పెషల్ ఆఫీసర్సు, పంచాయత్ సెక్రటరీసు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ టీచర్సు, తర్వాత మా ఈజీఎస్ సిబ్బంది కూడా అందరూ పాల్గొన్నారు. ఇది చాలా మొత్తం మన మండల్లో నిన్న దాదాపు ఒకటే రోజు 7,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే హోమ్ స్ట్రీట్ ప్లాంటేషన్ కూడా దాదాపు ఒక 4,000 వరకు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము అన్ని విలేజ్లలో కలుపుకొని. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికైనా అవసరం ఉన్న అంటే మొక్కలు అవసరం ఉన్న వాళ్ళు మా పంచాయత్ సెక్రటరీ సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళకు ఆ మొక్కలు అందజేస్తాం. మా పంచాయత్ సెక్రటరీ అంటే ప్రతి గ్రామానికి దాదాపు 3,700 మొక్కలు నాటాలి. దానిలో భాగంగానే నిన్న స్టార్ట్ అయింది. కాబట్టి మా పంచాయత్ సెక్రటరీ కూడా అందరూ కూడా టార్గెట్ ని రీచ్ కావాలి. 3,700 మొత్తం మన మండల్లో 66,000 దీనికి టార్గెట్ ఉంటుంది. మన మండలం దాదాపు ఈ 1 మంత్ లోపల ఈ 66,000 టార్గెట్ ని పూర్తి చేయాలి. వర్షాకాలం అంటే స్టార్ట్ అయింది కాబట్టి ఒక 15 రోజుల్లో 1 మంత్ లోపల ఈ టార్గెట్ ని మనం పూర్తి చేసుకోవాలి. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని గౌడ సంఘ సభ్యులు మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘ సభ్యులు మరియు మైనార్టీ నాయకులు నందిపేట్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ కోసం 25 లక్షల నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం వారు వినయ్ రెడ్డిని ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ వెంట ఎల్లవేళలా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ క్షత్రియ సమాజ్ మహిళా చిట్టి కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయం నుండి బోనాలు ఎత్తుకుని మహిళా చిట్టి కమిటీ సభ్యులు నల్లపోచమ్మ ఆలయం వరకు కాలి నడకన వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దయతో ఆర్మూర్ ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు క్షత్రియ సమాజ్ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్కు వెళ్లే ప్రధాన రోడ్డు బురదమయంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు రావడానికి విద్యార్థులు జంకుతున్నారు. మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో మోడల్ స్కూల్కి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండి రోడ్డు బురదమయం అవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో గత వారం రోజులుగా విద్యార్థులు బురదలో నుండే ఇబ్బందులు ఎదుర్కొంటూ పాఠశాలకు వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మోడల్ స్కూల్లో రావాలంటే భయం వేస్తుంది. ఎవరైనా పడితే బాగా అవుతుంది. అన్ని రాళ్ళు ఉన్నాయి అందులో. మళ్ళీ యూనిఫామ్ ఖరాబ్ అయితే మళ్ళీ ఇంటికి పోయి వేసుకురావడం ఇబ్బంది అవుతుంది. కొంచెం పరిష్కారం మీరే చూపించాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పచ్చదనం పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ఎన్నలేని ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు. వన మహోత్సవం ప్రజాపాలన సహాయ కేంద్రాలు, మహిళా శక్తి, సీజనల్ వ్యాధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులతో పాటు ధరణి దరఖాస్తులు, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, ఉద్యోగుల సాధారణ బదిలీలు తదితర అంశాలపై మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఒకంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్నందున పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయమని సిఎస్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అనువైన స్థలాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాలను సాధించాలని కార్యోన్ముఖులను చేశారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయించాలని, ఆగస్టు నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 100% మొక్కలు నాటేలా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలన్నారు. ముఖ్యంగా అటవీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు వన మహోత్సవం విజయవంతంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులతో కిటకిటలాడే ఆర్మూర్ బస్టాండ్ చెత్త చెదారాలతో నిండి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. బస్టాండ్ ఆవరణలో వర్షాకాలం బురదమయంగా మారడంతో పాటు చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన రావడంతో బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు ముక్కులు పట్టుకుని నడవలసిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందికర వాతావరణంలో ప్రయాణిస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బస్టాండ్ ఆవరణలో కనీసం మరమ్మతులు చేయించడంతో పాటు పేరుకుపోయిన చెత్త చెదారం, వ్యర్థ పదార్థాలను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాబ్ మేళాలో 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ల ఆదేశానుసారం విశ్వవిద్యాలయంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు
తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థలు సంయుక్తంగా డిఎస్ టెక్నాలజీస్ కంపెనీలో గల టెక్నికల్ రిక్రూటర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ ఖాళీల భర్తీకి డిఎస్ టెక్నాలజీస్ వారిచే నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో 58 మంది రిజిస్టర్ చేసుకోగా వ్యక్తిగత పరిచయ రౌండ్, గ్రూప్ డిస్కషన్, ముఖాముఖి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థులు వివిధ పోస్టులకు ఎంపిక కాబడ్డారు. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు విశ్వవిద్యాలయానికి రానున్నాయని విద్యార్థులు సిద్ధం కావాల్సిందిగా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు రిజిస్టర్ ఆచార్య యాదగిరి, ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి మరియు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు అభినందనలు తెలియజేశారు. To bring some companies to the Telangana University to facilitate our students to get a job in a corporate sector or any other administration sector. Definitely this is a basic initiative, and here afterwards we'll continue the same tempo. We'll call so many companies to the Telangana University. And as of now, I really want to be very clear in terms of the timing. So this is strictly night shift, because in order to save both parties' time, I really want to be very upfront. So this is clearly night shift from 6:30 evening to morning 3:30. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామానికి చెందిన రంగుల భూమేష్ గౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. కొన్ని రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. అతని కూతురు నిషిత ఢిల్లీలోనే బిట్స్ విలాని బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో సీటు సాధించిందని తెలుసుకొని ఆమె పై చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలిపారు. ఆ విద్యార్థిని అభినందించి ధైర్యంగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలబడాలని సూచించారు. చదువు విషయంలో ఏ ఇబ్బందికి ఎదురైనా తనను సంప్రదించాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉప్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె మొదటి సెమిస్టర్ కోసం 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నిషితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముక్కాల్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రోగాలపై ప్రజలకు సూచనలు, సలహాలు చేశారు. ఎలాంటి జాగ్రత్తలు చేపడితే రోగాలు దరిచేరవు అన్న విషయాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులున్నారు. వాటి సింటమ్స్, లక్షణాలు ఏంటి, దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం, ఈ మాస్కిటోను ఎట్లా అవాయిడ్ చేస్తాం తెలుసు కదా. దోమలు, ఆ దోమలు 3 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు? 3 types ఆఫ్ మస్కిటోస్. వాటి పేర్లు: ఒకటి అనాఫిలిస్ మస్కిటో, సెకండ్ ఏడిస్ ఈజిప్టి, అంటే దాన్ని టైగర్ దోమ కూడా అంటాం, టైగర్ మస్కిటో అని అంటాం. అనాఫిలిస్, టైగర్, క్యూలెస్. 3 types ఆఫ్ మస్కిటోస్ మనకి బైట్ చేస్తే సమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సేమ్ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం, రోజు తప్పించు రోజు జ్వరం వస్తుంది. దీంట్లో బాల్స్ అవుతాయి, ఇంకా హార్ట్బీట్ లో బాల్స్ అవుతాయి, ఇక్కడ ఈ పార్ట్ లో బాల్స్ అవుతాయి, గోళీలు లాగా అవుతాయి. దాంతో పాటు మన ఈ బాల్స్ తో పాటు కాలే కానీ చెయ్యే కానీ కొంచెం లాభ అవుతుంది, తగ్గుతుంది. స్వెల్లింగ్ వస్తుంది, కాలే కానీ చెయ్యే కానీ స్వెల్లింగ్ వస్తుంది, తగ్గుతుంది. మన గవర్నమెంట్ స్టాఫ్ కి కన్సల్ట్ చేస్తే రాత్రి మిడ్నైట్ లో 8 to 12 మధ్యలో బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని మోర్తాడ్ మండల కేంద్రంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపైన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా నష్టపోయారని, దేశమంతటా ఆందోళనలు జరిగితే కేంద్రం స్పందించకపోవడం సరికాదన్నారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఏరియా నాయకులు మహేష్, విద్యార్థులు, విద్యార్థి నాయకులు తదితరులున్నారు.
పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కానీ ఇతర పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలు నీట్ పైన చర్చ పెట్టాలని పట్టుబడితే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళను తేలికగా తీసిపోయడం చెవిటోడి చెవుల శంఖమున్నట్టుగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ ఉన్నాడు ఈ మోడీ ప్రభుత్వం. తక్షణమే నీట్ పైన సమగ్ర విచారణ జరిపించాలి. 1500 మంది విద్యార్థులే కాదు, 2 రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అయిందని అనుమానాలు మాకు తలెత్తుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను రద్దు చేయాలి, మళ్ళా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పీడిఎస్ వారిని ఏకం చేసి పోరాడుతూ ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి, విద్యాశాఖ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా, ఈ తెలంగాణ కేబినెట్ కూడా నీట్కు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనిపైన ఈ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించాలని, కేంద్ర ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వాలని, పరీక్షను రద్దు చేయాలని మీరు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దమ్మనపేట మర్రాయి తాండాలో శీతల పండుగను తాండా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ రూరల్ మొత్తంలో బంజారా ముద్దు బిడ్డలు ఈ పండగ జరుపుకుంటున్నారు. ఈ పండగ నాడు తాండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండాలని, ఆవులు గొర్రెలు మేకలు చల్లగా ఉండాలని, తాండా ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగను చేసుకుంటారు. శీతల పండుగకు నైవేద్యంగా మక్కలు బబ్బెలను ఉడకబెట్టి బెల్లమన్నం కొబ్బరికాయలను పళ్ళెంలో పెట్టుకొని పెళ్లి కాని ఆడపిల్లలు తలపైన పెట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి కోడిపుంజు కత్తి చేతు పట్టుకొని పాట పాడుతూ జగదాంబ టెంపుల్ వద్దకు తాండా ప్రజలందరూ చేరుకొని అక్కడి నుండి శీతల దేవుడి వద్దకు చేరుకొని నాయకుడు కార్బారీ చేతిలో పళ్ళెంను ఇస్తారు. నాయక్ కార్బారీ దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. మా తాత ముత్తాత నుంచి ఇది మరి శీతల పండుగని చేసుకుంటాం మేము ఏడాదికి ఒకసారి. మేము బోనాలతోని మంచిగా గూడాలు వండుకొని ప్రసాదం వండుకొని నైవేద్యం పెట్టి మంచిగా ఏడాదికి ఒకసారి చేసుకుంటాం. వర్షాలు బాగా పడాలా, పంటలు మంచిగా పండాలా, అందరం సంతోషంగా ఉండాలని, పంట మంచిగా పండాలా, అందరం సుఖంగా ఉండాలని ఈ పండుగ చేసుకుంటాము. అయితే ఈ పండుగకు ఏమేమి చేస్తామంటే ఫస్ట్ ఏమో మక్క గూడలు బొబ్బర్లు ఇవి ఉడకబెట్టి ఇంటికి వెళ్ళి మన పెళ్ళి కాని ఆడపిల్లలేమో నెత్తి మీద పెట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకొస్తారు. బెల్లం బువ్వ కూడా మర్చిపోయినా. అయితే తీసుకొని వచ్చి ఇక్కడ నైవేద్యం పెడతాము. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. నందిపేట మండల కేంద్రంలో గౌడ సంఘం మరియు మైనార్టీ భవనం కోసం 25 లక్షల నిధుల మంజూరు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. నందిపేటలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామ యువతి నిషితాకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి చేయూత. ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందజేత. దుర్గంధ భరితంగా ఆర్టీసీ బస్టాండ్. మోడల్ పాఠశాల వద్ద రోడ్లు సరిగా లేక విద్యార్థుల ఇబ్బందులు. పట్టింపు లేని బల్దియా అధికారులు. వన మహోత్సవం సందర్భంగా 66,000 మొక్కలు నాటుతాం. మీడియా సమావేశంలో ఎంపీడీఓ సాయిరాం వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.